గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం శుక్లపక్షం త్రయోదశి రాత్రి 12:28 తదుపరి చతుర్దశి అనురాధ రాత్రి 10:43 తదుపరి జ్యేష్ఠ వర్జం తెల్లవారుజామున 4:55 నుంచి అమృత గడియలు ఉదయం 11:18 నుంచి 1:03 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:30 నుంచి 7:15 వరకు రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు సూర్యోదయం ఉదయం 5:51 సూర్యాస్తమయం సాయంత్రం 6:34. అలాగే తెలంగాణకు సంబంధించిన వివిధ దినపత్రికలోని వార్తలను చూద్దాం. మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ప్రజల సందర్శనకు నెక్లెస్ రోడ్లో మూసి ఎక్స్పీరియన్స్ సెంటర్ సమీక్షలో అధికారులని ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శిథిలాల కింద 50,000 మంది ఉన్నారట. వెనిజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలు. నిన్న భూకంపం సంభవించింది. 920కి భూకంప మృతుల సంఖ్య అయితే పెరిగింది. 3,360 మందికి గాయాలు కావడం జరిగింది. ఆత్మీయుల చాడ కోసం అనేక మంది అన్వేషణ ఆపరేషన్ అమిస్తాద్తో భారత్ అపన్నాస్తం అని చెప్పేసి వార్తనిచ్చారు. మరొకరికి అవకాశం లభించేనా అని చెప్పేసి కేంద్ర కేబినెట్ విస్తరణపై రాష్ట్ర భాజపాలో విస్తృత చర్చ జరుగుతుంది. భవిష్యత్ నిధిలో 25% కనీస నిల్వ తప్పనిసరి. ఈపీఎఫ్ ఐటీ వ్యవస్థలో కీలక మార్పులు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ. నల్గొండలో నలుగురిని చంపిన నరహంతకుడు ఒక్కడే అంటూ వార్తనిచ్చారు. ఈ వీరులు సింధూర్లో అమరులు. 6 పేర్లను అధికారికంగా ప్రకటించిన కేంద్రం అంటూ వార్తిచ్చారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద శిలాఫలకాలపై వీరి పేర్లు. అందులో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివేరు మురళీ నాయక్ అని చెప్పేసి వార్తిచ్చారు. పాలన సారథి సంజయ్ జాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం. ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణారావు. సీఎంఓలకి ఎన్ శ్రీధర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి బదిలీ. పలువురు ఐఏఎస్లకు బదిలీల పోస్టింగ్లు. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే నలభై రోజుల్లో 70 సార్లు చోరీ. సీసీటీవీ కెమెరాలకు అడ్డంగా నిలబడి అయోధ్య విరాళాలను దోచిన నిందితులు. ఇప్పటివరకు రూపాయలు 79.85 లక్షలను స్వాధీనం చేసుకున్న సీట్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి చంపత్ రాయ్ రాజీనామా చేశారు. మేడ్ ఇన్ ఆంధ్ర గోల్డెన్ విపణిలోకి సాగు జాగు 11.2% విస్తీర్ణంలోనే మొదలు. 0.48% పరిమితమైన వరి నాట్లు. 17 జిల్లాలు లోటు వర్షపాతమే కారణం. ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక ఇచ్చింది. కాగిత రహిత వైద్యంలో ముందడుగు. 4 లక్షల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ పూర్తి. సంగారెడ్డి జిల్లాలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్ట్. ఇవి నాలో వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ బహుపరక్ అంటూ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలనినో హెచ్చరిక జారీ చేసింది. వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న ఐసీఆర్ పంట సాగు అధికంగా ఉండే జిల్లాలో ముందస్తు కార్యాచరణకు సూచనలు చేసింది. వర్షాలు ఆలస్యమైతే స్వల్పకాలిక పని వరి రకాల ఎంపిక చేసుకోవాలంటున్న క్రీడా. నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి. మొక్కజొన్న స్థానంలో జొన్న, సజ్జలు, పెసర, మినుములు వేయాలని వెల్లడించారు. ఇటు మూసి నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నెక్లెస్ రోడ్లో మూసి ఎక్స్పీరియన్స్ సెంటర్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సమీక్షించారు. ఖరీఫ్ బహుపరక్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎల్లనినో హెచ్చరిక. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నరకం అంటూ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం ఖాయమంటూ కేటీఆర్ అన్నారు. పరిగిలో పార్టీ శ్రేణులను సర్పై అవగాహన కల్పించారు. ఎటు చూసినా మృత్యు దిబ్బలే. 920కి చేరిన సంఖ్య అనే వార్తిచ్చారు. సీఎస్గా సంజయ్ జాజు. పరిశ్రమలు ఐటీ శాఖ సీఎం కార్యాలయంలో స్పీడ్కు జాజుకు అదనపు బాధ్యతలు. కండ కలిగితే ఆయుష్ కలదోయ్. కండలు పెంచేందుకు బరువులు ఎత్తండి అంటున్నారు శాస్త్రవేత్తలు. కండలుంటే 4 కాలాలు ఎక్కువగా బతకొచ్చట. పారిశ్రామికవేత్తల కోసం ఎంఎఫ్ఎంఈ సంఘాలు పారిశ్రామిక ప్రతినిధులకు ప్రతి శుక్రవారం సమయం కేటాయిస్తానని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. అదిగదిగో భద్రగిరి కొత్త రూపు సంతరించుకుంది. ఆ వార్తనిచ్చారు. కీలక ఔషధాలపై క్యూఆర్ కోడ్. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న టీకాలు.
అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే అప్పు పద్దు సగం తగ్గింపు ఈక్వైడర్ గెలుపు ఇలా అని చెప్పేసి ఆ వార్తలను ఇవ్వడం జరిగింది. అలాగే అప్డేట్ కాకుంటే అవుట్ డేట్ ఐటీ రంగాన్ని అడలెత్తిస్తున్న లేఆఫ్లు ఉద్యోగుల తొలగింపు పర్వంలో కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 6 నెలలు 440 కంపెనీల దాకా లేఆఫ్లు దమ్ము కొడితే దుమ్ము రేపుతారు అనే వార్తను ఇచ్చారు. ధూమపానంపై రైల్వే నిబంధనలు కఠినతరం చేసిన కేంద్ర ప్రభుత్వం భారీ జరిమానాలు అవసరమైతే టికెట్ రద్దు జైలు శిక్షలు. ఆపరేషన్ సింధూర్లో అమరులు వీరే 6 సైనికుల పేర్లను అధికారికంగా ప్రకటించిన కేంద్రం. అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా చంపత్ రాయ్తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా సైతం రాజీనామా చేశారు. ఆ వార్తనిచ్చారు. తోసేసింది సియా గోయలే కేతన్ అగర్వాల్ను కాబోయే భార్య సియా గోయల్ స్వయంగా కొండపై నుంచి తోసేసి హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. డిఎంకేకు ఎండిఎంకే షాక్ ఇచ్చింది. తమిళనాడులో డిఎంకే కూటమితో ఉన్న 10 ఏళ్ల బంధాన్ని వైగో నేతృత్వంలోని ఎండిఎంకే తెంచుకుంది. రష్యాపై భారీ డ్రోన్ దాడులు ఉక్రెయిన్ మళ్ళీ తన లాంగ్ రేంజ్ కిల్లర్ డ్రోన్ల సత్తాను రష్యాకు చూపింది. ఆ వార్తనిచ్చారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్కు 3 పరీక్షలు. డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక నుంచి తొలి దశలో ఎల్ఎల్ఆర్తో పాటు మరో 2 ఆన్లైన్ పరీక్షలకు తప్పనిసరిగా రాయాలట. పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రిక్ దేశంలో నయా ట్రెండ్ అవార్డు ఇచ్చారు. ఐర్లాండ్ దెబ్బ కొట్టింది. తొలి T20లో భారత్ అనూహ్య ఓటమి సొంతం చేసుకుంది. ఆ వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే మినిస్టర్ 30% హైడ్రాను అడ్డం పెట్టుకొని భూపందెరం రామప్పకు మైనింగ్ ముప్పు సర్దుబాటు పేరిట స్కూళ్లకు సమాధి 23,000 పాఠశాలల మూసివేత దిశగా సర్కార్ అడుగులు వేసింది. కొత్త సీఎస్గా సంజయ్ జాజు జగిత్యాల సన్నాలకు 0 17 వరి విత్తనాలకు దక్కని గౌరవం వాస్తవాలు దాచి ఆర్డీఎస్పై ఏమార్చి వచ్చే 3 నెలల్లో 21,000 కోట్ల అప్పు ఆవార్తనిచ్చారు. అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా అదే బాటలో ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కానిస్టేబుల్పై కక్ష కమిషనర్లపై కర్ణ ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై అంటూ ఆ వార్తనిచ్చారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ధర చూద్దాం. कुंडल तिलक चारु उदारु अंग विभूषणम् आजानु भुज सर चाप धर संग्राम जित खर दूषणम् श्री राम श्री राम श्री राम श्री राम इति वदति दास शंकर शेष मुनि मनरंजनम मम हृदय कंज निवास कुरु कामादि खल दल गंजनम श्री राम श्री राम श्री राम श्री राम मन जाहिरा चो मिलहि सोवर सहज सुंदर सांवरो करुणा निधान सुजान शील स्नेह जानत रावरो श्री राम श्री राम श्री राम श्री राम एहि भांति गोरिय शीस सुन सिय सहित ही हर्षित अली तुलसी भवानी ही पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र
कृपालु भजु मन हरण भव भय दारुणम् नव कंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् श्री राम श्री राम श्री राम श्री राम कंदर्प अगणित अमित छवि नवनील नीरद सुंदरम पट पीत मनहु तड़ित रुचि शुचि नवमी जनक सुतावरम श्री राम श्री राम श्री राम श्री राम भजु दीन बंधु। హలో ఆల్ అండి, వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్. సో ఎస్, మన ముకుంద జ్యువెలర్స్లో చాలా గ్రాండ్గా అట్టహాసంగా వెడ్డింగ్ మేళా నడుస్తుంది. అందరికీ తెలిసిందే కదా. మీ దగ్గర ఉన్న ఏ ముకుంద జ్యువెలర్స్ బ్రాంచ్కి వెళ్ళినా సరే లాస్ట్ 3 days మాత్రమే ఉంది ఇంకా ఈ ఆఫర్. कंद कौशल चंद दशरथ नंदनम श्री राम श्री राम श्री राम श्री राम सिर मुकुट कुंडल तिलक चारु उदारु अंग विभूषणम आजानु भुज सर चाप धर సంగ్రామ జిత్ ఖర్. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలని చూద్దాం. ఈనాడులోని చూసుకున్నట్లయితే అదను చూసి అదనపు దోపిడీ, ధరలు పెంచిన ఎరువుల వ్యాపారులు, రైతులకు నష్టం, అధికారుల నిర్లక్ష్యం అనే వార్త ఇచ్చారు. ఫిర్యాదు చేసే చర్య లేకుంటే దర్జా, విచ్చలవిడిగా చిన్న నీటి వనరుల ఆక్రమణలు, పరిరక్షణ పట్టని అధికారులు. నిధులు మంజూరైన ఇక్కట్లు తీరేనా, ఒక్కో మరుగుదొడ్డికి రూపాయలు 2 లక్షలు, ముందుకు రాని గుత్తేదారులు అంటూ వార్తిచ్చారు. మరమ్మతులకు సమయం ఇదే, ప్యాకింగ్ యంత్రాలను వినియోగంలోకి తేవాలి అనే వార్తిచ్చారు. తక్కువ వడ్డీ రుణంతో గోదాంల నిర్మాణం, రేషన్ కార్డులు, ఐటీ చెల్లిస్తున్న సంపన్నులకు జారీ, సామాజిక ఆర్థిక సర్వే ద్వారా వెల్లడి. కుటుంబాలకు చేరువగా రేషన్ కార్డులు అనే వార్త ఇచ్చారు. ఎక్కడ పనిచేస్తే అక్కడ హాజరు, విద్యుత్ శాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులకు వెసులుబాటు, వారిని ఎందుకు మినహాయించారు అనే వార్త ఇచ్చారు. మాదక ద్రవ్యాలతో దేశాన్ని బలహీనపరిచే కుట్ర అని చెప్పేసి ఆ వార్తని ఇవ్వడం జరిగింది. కాంక్రీట్ వనంలో పచ్చని యజ్ఞం, వనమహోత్సవానికి సిద్ధమవుతున్న బల్దియాలు, చెరువు కట్ట మరమ్మతులు ప్రారంభం, కమిటీలో ఉన్న పర్యవేక్షణ సున్నా, ఊసేలేని తనిఖీలు. రైల్వే వంతెన నిర్మాణం పరిశీలన, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నియామకం, త్వరితగతిన పనులు పూర్తి చేయాలి, వారిని బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలి. ఆందోళనకరంగా మాదక ద్రవ్యాల వినియోగం, కారు చెట్టుకు ఢీకొని యువకుడు మృతి చెందారు మాచారెడ్డి పరిధిలో, 2 పిల్లలతో సహా తల్లి అదృశ్యం, వేల్పూర్ ఆ వార్తనిచ్చారు. అలాగే మరికొన్ని వార్తలను చూసుకున్నట్లయితే సరలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలి, శిథిలమైన వారధి మరమ్మతులు ఏవి, ఎల్ఓసి అందజేత, చెక్కులు పంపిణీ బాల్కొండ, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి, కోటగిరి, చెనవార్లు అప్పగింత, మోపాల్. ఇవి ఈనాడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి జిల్లా వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే ఎస్ఐఆర్పై అవగాహన ఉండాలి అనే వార్త ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ దిలీప్ కుమార్, కొనసాగుతున్న ఈఎఫ్ పంపిణీ ప్రక్రియ. మొబైల్ ఫోన్లు అప్పగింత, మోపాల్. దేవీమాత ఆలయంలో భక్తులు పూజలు చేశారు. నిన్న శుక్రవారం రోజున అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినట్లు ఇందరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబా అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలి, కరపత్రాల ఆవిష్కరణ, బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి, ప్రభుత్వ సెలవులో క్లాసులు నడిపితే సహించేది లేదు, డివి కృష్ణ ఆశయాలు కొనసాగిస్తామనే వార్తనిచ్చారు. 23న పల్స్ పోలియో. అలాగే క్రైమ్ కార్నర్ వార్తలు చూస్తే అంబులెన్స్ను ఢీకొన్న ట్రాక్టర్, 4గురికి గాయాలయ్యాయి. జగనపల్లి. పిల్లలతో పాటు తల్లి అదృశ్యమైన ఘటన వర్ణి పరిధిలో చోటు చేసుకుంది. స్కూటీని ఢీకొన్న అడవి జంతువు, దంపతులకు గాయాలయ్యాయి. వేల్పూర్ మండలంలో అమినాపూర్లో కొడుకు, కుమార్తెతో పాటు ఓ తల్లి అదృశ్యమైనట్లు ఆ వార్తనిచ్చారు. కలవర పెడుతున్న చోరీలు ఆ వార్తనిచ్చారు. అలాగే ఎక్సైజ్ శాఖ వసూళ్ల డైరీ అనే వార్తనిచ్చారు.
అబ్కారీ మరిన్ని తిమింగలాలు విధులకు డుమ్మా వసూలకే ప్రాధాన్యత నెల నెల మామూలు వసూలు 6 నెలలకు ఒకసారి రేటు పెంపు ఏ అధికారి వాటా ఎంత సోషల్ మీడియాలో వైరల్గా మారిన దైనందిని చిట్టా లాగుతున్న అవినీతి నిరోధక శాఖ బీజేపీ ఓబీసీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నియామకమయ్యారు ఆ వార్తనిచ్చారు కొండెక్కిన కోడిగుడ్డు ధర పాఠశాలల సంఖ్య తగ్గించొద్దు ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామనే వార్తనిచ్చారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి సిపి సాయి చైతన్య నగరంలో 2K రన్ విజయవంతం కలలు కళ్ళలై కన్నీరు వరదై లండన్లో కొడుకు మృతి కాటికి మీటికి ఏకధారగా రోధిస్తున్న తల్లిదండ్రులు త్వరగా మృతదేహాన్ని రప్పించాలని షెబిరాలిని కోరిన బంధువులు అని చెప్పేసి వార్తనిచ్చారు అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకున్నట్లయితే సాగర ఘోష జలకళ కోల్పోయిన ప్రాజెక్టులు అనే వార్తనిచ్చారు ఎండిపోయిన ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్లో 6 టీఎంసీలే ముఖం చాటేసిన భారీ వర్షాలు ఎలనిన ప్రభావమే కారణం ఆందోళనలో ఆయకట్టు రైతాంగం ఆకాశం వైపు రైతుల చూపు లండన్లో కామారెడ్డి యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఇందిరమ్మకు ఇసుక తిప్పలు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్న వైన్యం భారంగా బారిన ఇండ్ల నిర్మాణం ఆందోళనలో లబ్ధిదారులు అధిక ధరలకు సరఫరా చేస్తున్న ట్రాక్టర్ యజమానులు సార్కు ప్రతి ఒక్కరూ సహకరించాలి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వరుణుడు కన్నించాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు భక్తి శ్రద్ధలతో మొహరం నిర్వహించారు ఆ వార్తనిచ్చారు బడుల బట్టల షాపుల ప్రైవేటు పాఠశాలలో దుస్తులు పుస్తకాలు విక్రయాలు కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్న యాజమాన్యాలు మార్కెట్లో విలవిలబోతున్న బుక్ స్టాలు గిరాకీ లేక విలవిలలాడుతున్న యజమానులు పట్టించుకొని సంబంధిత శాఖ అధికారులు ఎన్యూమరేషన్ ప్రక్రియకు సహకరించాలి అడిషనల్ కలెక్టర్ భుజంగరావు తెలిపారు సార్ ప్రక్రియని పరిశీలించారు ప్రారంభించిన నిరుపయోగంగానే అనే వార్తిచ్చారు తల్లి బిడ్డలు అదృశ్యమయ్యారు వర్ణి పరిధిలో హామీలను అమలు చేయాలి పల్స్ పోలియోను విజయవంతం చేయాలి గోదాముల నిర్మాణంపై అవగాహన కల్పించారు నగరంలో కరుణించిన వర్ణుడు కుంటలను తలపిస్తున్న చెరువులు దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు మత్తుకు బానిసలుగా మార్చే కుట్రలకు తిప్పికొట్టాలి సిపి సాయి చైతన్య తెలిపారు మోదీది సిపిఐ ఎంఎల్ రాష్ట్ర నాయకులు రామా రామచందర్ అంటూ వార్తిచ్చారు మాధవ్ నగర్లో ఆర్ఓబిని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ఆ వార్తనిచ్చారు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి క్లోనింగ్ యాప్ ద్వారా సైబర్ మోసం చేస్తున్నారు రూపాయలు 6.70 లక్షలు కాజేసిన కేటగాలు బోధన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది అప్రమత్తంగా ఉండాలని బోధన్ రూరల్ సిఐ విజయబాబు తెలిపారు దానికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది గుంతలమయంగా జాన్కంపేట్ మోస్రా రోడ్ మండలంలోని జాన్కంపేట్ నుంచి మోస్రాకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు అలాగే మరో వార్త చూసుకున్నట్లయితే ఆర్మూర్లోని ఎల్ఓసి అందజేశారు పట్టణానికి చెందిన బాధితులకు సెల్ ఫోన్లు అప్పచెప్పారు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆర్మూర్ పట్టణంలోని పరిధిలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ శుక్రవారం బాధితులకు అందజేయడం జరిగింది దానికి సంబంధించిన వివరాలని నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది ఎస్ఐకి సన్మానం చేశారు వర్ణి పరిధిలో వీటీసీ కార్యవర్గం ఎన్నిక డిచ్చిపల్లి ఘనంగా పీర్ల పండుగ నిర్వహించారు దర్పల్లి పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి కోటగిరి సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ అన్నారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మన ఊరు మన భద్రత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఆ వార్తనిచ్చారు ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మీకే6